హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా డ్రైవింగ్ జర్నీలో ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఇవాళనైతే రింగ్ రోడ్డు కాదు, కానీ మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంచర్లో నిన్నే నేను ఒంటరిగా కార్ డ్రైవ్ చేశాను. ఎస్, నిజమే. కార్లో మా బావ ఉన్నప్పుడు కాదు, తను లేనప్పుడు కూడా నేను ఒంటరిగా డ్రైవ్ చేసిన. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. నిజం చెప్పాలంటే డ్రైవింగ్ అంటే నాకు ఫస్ట్ చాలా భయం ఉండేది. ఎంత భయం అంటే, మా హస్బెండ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా సరే, తనకి 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, నాకు తను డ్రైవింగ్కి వెళ్తే నాకు భయం వేసేది. అంత భయం ఉండే. బట్ ఇప్పుడు నేనే డ్రైవింగ్ నేర్చుకోవాలని పట్టుబట్టి మరీ నేర్చుకుంటున్నాను. నేను బండి నడపడం నేర్చుకోవాలని ఎప్పుడు అనుకున్నానో తెలియదు, కానీ మా బావ కూడా నేర్పిస్తాను ఒప్పుకున్న వెంటనే, ఇవాళ ఒప్పుకోగానే ఒక 1 week లోపే నేనైతే నేర్చుకోవడానికి ఎప్పుడు తీసుకెళ్తామని అడిగిన. ఎందుకంటే ఇదివరకు 2-3 సార్లు కూడా నేర్పిస్తా అన్నాడు, కానీ స్కిప్ చేసిండు. మేము కారు కొని ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. అప్పటి నుంచి అంటనే ఉన్నాడు. ఈ లోపల నాకు 2 పిల్లలు పుట్టేసిండ్రు, కానీ బండి మాత్రం నేర్చుకోలే నడపడం. ఇంకా ఇప్పుడైనా సరే 2 పిల్లలు పుట్టేసిండ్రు, డాలీ కూడా పెద్దగా అయిపోయింది, నేర్పించాలని పట్టుబట్టి మరి కూర్చున్నా. ఇంకా తనకు కూడా తప్పలేదు. ఇంకా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు స్టీరింగ్ పట్టుకున్నప్పుడల్లా నేను చేయగలనా అనే ఒక చిన్న డౌట్ అయితే ఉండేది. చిన్నదే కాదులేండి, మస్తు పెద్ద డౌట్. చేతులు కూడా షివర్ వచ్చేటివి. కానీ ఒక్కో రోజు ఒక్కో స్టెప్ ఆ భయాన్ని ఎదుర్కొంటూ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. నిన్న కార్ స్టార్ట్ చేసినప్పుడు కార్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అది నాకు ఒక చిన్న భయము. ఎందుకంటే ఒంటరిగా నేను డ్రైవ్ చేయగలుగుతానా లేదా, కార్ని కంట్రోల్ చేయగలుగుతానా లేదా అని. కానీ అదే టైంలో ఒక కాన్ఫిడెన్స్ కూడా. ఏంటంటే ఇక్కడే మా బావ ఉన్నాడు, దట్టు నేను నడిపేది వెంచర్లో కాబట్టి ఎక్కువగా వెహికల్స్ అయితే ఏం రావు. అట్లని ఎవరు రాకుండా అయితే ఏం లేవులేండి. పనులు చేపించుకునే వాళ్ళు, కొన్ని బండ్లు, ట్రాక్టర్లు, చిన్న వెహికల్స్, ఎడ్ల బండ్లు అవి కూడా వచ్చినాయి. అప్పుడు నాకు వణికి వచ్చింది కదా, అమ్మో చెప్పలేను. ఇంకా మస్తు భయపడుకుంటేనే వాటినైతే క్రాస్ చేసేసిన. ఇంకా నేను దాన్ని దాటి వెళ్ళలేను అనుకున్నప్పుడు మెల్లిగా ఒక సైడ్కి బండిని ఆపుకొని ఉన్నా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నడుపుకున్నా. ఇట్లనే అలవాటు అవుతా ఉంటే మెల్లిమెల్లిగా వస్తుందని మా బావ కూడా అన్నాడు. ఇంకా అప్పుడైతే ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్ వరకు స్మూత్గా వెళ్ళాను. ప్రతి గేర్ మారుస్తున్నప్పుడు నా మనసులో ఒక మాట, నేను చేయగలుగుతున్నాను. ఎస్, ఐఎమ్ డూయింగ్. నేను అనుకున్నదైతే ఖచ్చితంగా చేయగలుగుతా. అంటే మన దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. దట్టు నాకు బండ్లు అంటే నడపడం అంటే చాలా ఇష్టము. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. ఎందుకో ఎప్పటి నుంచో నాకు నేర్చుకోవాలని ఉండేది. ఇంకా ఇప్పటికైతే కల తీరిందని అనుకుంటున్నా. మరి నెక్స్ట్ ఎట్లుంటుందో చెప్పలేను. నేను స్టార్టింగ్ అయితే వెంచర్ లోపలికి వెళ్ళడమే మెయిన్ రోడ్ నుంచి తీసుకున్న కారు. ఇంకా ఫస్ట్ అయితే వెంచర్ లోపలికి వెళ్ళి, ఆ తర్వాత కొన్ని రౌండ్స్ అట్లా వెంచర్ లోపల, అంటే చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఆ విలేజ్ లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుందో కదా. మా ఊరికి ఈ వెంచర్లు వచ్చిన తర్వాత మా ఊరుకున్న అందం సగం పోయింది అనిపించింది నాకు. ఇంకా ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్లాట్స్ చేస్తున్నారు అని మొత్తం ఒకసారి వెంచర్ అంతా తిరిగి చూసినాము. ఆ తర్వాత నన్ను ఒక్కదాన్నే కార్లో ఉంచేసి డార్లింగ్ను ఇంకా శ్రీకాంత్, అదే మా బావ, ఇద్దరు కిందకి దిగేసినారు. అది వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలోనే. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా. ఇంకా నాకు అక్కడక్కడ యూటర్న్స్ తీసుకునే దగ్గర నేను నేర్చుకునేది అయితే పెద్ద బండి కాబట్టి, అదే ఎర్టిగా. స్విఫ్ట్ డిజైర్ అయితేనేమో తొందరగా కట్ అయిపోద్ది, లెంత్ తక్కువ ఉంటుంది, అంత కష్టంగా ఉండదు కావచ్చు. కానీ ఇది నేను సైడ్ మిర్రర్లో అయినా బ్యాక్ సైడ్ అయినా మొత్తం కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అదే నాకు భయపడ్డాడు మా బావ, ఇది తను చేయగలుగుతుందో లేదో అని. బట్ నేనైతే స్టార్టింగ్ డే నుంచి కరెక్ట్గానే టర్న్ చేస్తున్నాను. నేను అలవాటు కానిది, అడ్జస్ట్ చేసుకోలేనిది ఏంటంటే బండి విడ్త్. అదే ఇప్పుడు మేము కూర్చున్నాం కదా, ఆ విడ్త్ని ఎంత వెడల్పుగా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోలేకపోయినా కొద్ది రోజులు. బట్ ఇప్పుడైతే అది కూడా ఓకే, నాట్ ప్రొఫిషియంట్ అంత కాకపోయినా కూడా నేను అడ్జస్ట్ చేసుకొని ఈ గల్లీలో, అదే ఈ ఉన్న ప్లేస్లో బండి వెళ్తుందా లేదా అనేది మాత్రం నాకు ఒక క్లియర్ ఐడియా, క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా మేము నడుపుతున్నప్పుడే ఒక దగ్గర అయితే యూటర్న్ వచ్చింది. అది చిన్న టర్న్ అస్సలు కాదు, నాకు మాత్రం అది పెద్ద టెస్ట్ లాగా అనిపించింది. నేను కూడా స్లోగా, కూల్గా, ఎట్లాంటి హడావిడి లేకుండా యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేసిన. ఆ క్షణంలో నా గుండె ఫాస్ట్గా కొట్టుకుందండి బాబు.
కానీ బయటికి మాత్రం నేను నార్మల్గా ఉండే ప్రయత్నం చేసిన. ఎందుకంటే నేను భయపడుతున్నా అనే విషయం మా బావకు తెలిసిందనుకోండి, తను ఇంకా నాకు బండి అప్పచెప్పనీకి భయపడతాడు కదా. అంటే తను ఎట్లా నడుపుతుందో, ఏమన్నా దేనికన్నా గుద్దుతుందో, ఏమన్నా చేసుకుంటుందో అని తను భయపడతాడు అనేసి నేను ఎంత భయం ఉన్నా సరే లోపలనే దాచుకొని బయటికి మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ లోపల మాత్రం ఘోరంగా వణుకుతున్నా నేను. ఇంకో విషయం చెప్పాలంటే, బయట మా బావ వాళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్నారనే ఆలోచన నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. అంటే నేను ఓన్గా సింగిల్గా నేను ఇంత పెద్ద కార్లో అదొక 7 సీటర్ కారు కదా, అంత పెద్ద కార్లో నేను ఒక్కదాన్నే కూర్చొని బండిని నడుపుతున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాననే ఫీలింగ్ కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్. నేనేమో వాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిన. అట్లా వెళ్ళిన టైంలోనే తొందరగా నేను గేర్స్ చేంజ్ చేసుకుంటూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆ తర్వాత 4th గేర్లోకి ఎక్స్కలేటర్ ఇవ్వడం, బ్రేక్ వాడడం, క్లచ్ వాడడం అన్నీ కరెక్ట్గా చేసినా అని అనిపించింది నాకైతే. ఇంకా మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. మనల్ని నమ్మేటోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అదైతే నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే నేను ఎంత అయితే నమ్మకం పెట్టుకున్నానో అంతకంటే డబల్ టైమ్స్ నా పైన మా బావ పెట్టుకున్నాడు. బట్ నా లోపలైతే భయం పోలేదండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిన కొద్దీ నాకు ఇంకా భయం పెరగడము, అట్లనే స్లో అయినా కూడా బండి ఆఫ్ అవుతుందో, ఎక్కడ ఆఫ్ అవుతుందో. బండి ఆఫ్ అయింది నడుపుతున్నాము అంటే అది ఫెయిల్ అయినట్టే కదా. ఇంకా అంటే మనం నడపడం సరిగ్గా రానట్టే కదా. అట్లా భయపడుతూ మెల్లిగా జాగ్రత్తగా బండిని ఆఫ్ కాకుండా చూసుకుంటా ఒక మంచి టర్న్ దగ్గర, అదే ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర, ఎక్కడి నుంచి ట్రైపాడ్ పెడితే మంచి వ్యూ వస్తుంది అనేసి ఒక దగ్గర అయితే ఆగి డిసైడ్ అయిపోయినాము. ఇంకా అక్కడ తను ట్రైపాడ్ నాకు తను ఉన్నాడు అనే ధైర్యం ఎంతైతే ఉన్నదో, ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తానంటే అంత భయం ఉంది. ఎందుకంటే నేను ఏ విధంగా రాంగ్ చేసినా కూడా నేను అట్లనే వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అన్నాడు మా బావ. ఇంకా నాకు ఇంకా భయం వేసింది. అట్ ద సేమ్ టైం ఓకే, ఒరిజినల్ ఎక్స్పీరియన్సే కదా మనం షేర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అట్లా కూడా ఓకే అనుకున్నా. ఇంకా నిజం చెప్పాలంటే ఈ నాకు డ్రైవింగ్ మాత్రమే కాదు, నా మీద నాకు వచ్చిన నమ్మకము, నేను ఏదైనా చేయగలను, సాధించగలను అనుకుంటే. డ్రైవింగ్ అంటే కేవలం అబ్బాయిలు మాత్రమే చేస్తారా? అమ్మాయిలు చేస్తే ఏమైనా తప్ప అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంటా అని ఒక్కసారి మా డాడీతో, అదే మా బాబుతో చెప్తే తను ఏమన్నాడంటే, నీకు అవసరమా, బాగున్నాడు కదా నడపడానికి, నీకెందుకు అన్నట్టుగా మాట్లాడిండు. ఆడోళ్ళు డ్రైవ్ చేసుడేందే, వద్దు, ఎట్లుంటుంది అన్నట్టుగా మాట్లాడిండు. నాకు అదే నచ్చలేదు. ప్రతి విషయంలో స్ట్రాంగ్గా నన్ను ఎంకరేజ్ చేసే మా బాపు నన్ను వద్దు అనే విషయం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నన్ను అలా పెంచలేదు. ప్రతిదానికి రిస్ట్రిక్ట్ చేసినట్టు, అక్కడే ఆడపిల్లలు ఆగిపోవాలి అన్నట్టుగా తను పెంచలేదు. బట్ ఇప్పుడు నేను ఒక పెళ్ళి అయ్యి 2 పిల్లలకు తల్లినయ్యేసరికే ఇట్లా మాట్లాడిండా అన్నట్టుగా బాధ అనిపించింది. ఇంకా మా బావేమో లేదు అన్నిట్లలో ఉన్నారులేండి మావయ్య, మీరు అలా అనుకోవద్దు అని చెప్పేసి ఇంకా అక్కడనే నర్సంపేటలోనే, మీరు గమనించుంటే నా డ్రైవింగ్ సిరీస్ స్టార్ట్ నుంచి నర్సంపేట నుంచే నేను స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడి మేము అటు వెళ్తున్నాము నేర్పించడానికని చెప్పకుండానే తను నన్ను తీసుకెళ్ళి ఆ రోజు ఇంకా ఎట్లుంటుంది ఏంది, అసలు బండి ఎట్లా స్టార్ట్ చేయాలి అన్నకు ఫస్ట్ క్లాస్ ఇచ్చి కొద్ది దూరం ఒక 10 మీటర్స్ అట్లా నడిపించిండు నాతోటి మా బావ. సో అది నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నట్టు ఈ డ్రైవింగ్ జర్నీలో. మేము చూస్ చేసుకున్న లొకేషన్ అయితే ఇదే. ఏమో మరి మాకు షూట్ చేయడం కరెక్ట్గా రావట్లేదో ఇంకెట్లనో తెలియదు, కానీ మేమైతే బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాము. నిజం చెప్పాలంటే మా ఊరు డెవలప్ కాకముందు ఇంకా అందంగా ఉండేది. మా ఊర్లో అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఈ ఊర్లో ఉన్న పొలాల కిందనే, అదే కొండ కిందనే పొలాలు ఉంటాయి, ఇటు పక్కన చెరువు ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ప్లేస్. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అని ఇదని అదని అన్నీ కొట్టేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. ఈవెన్ కొండ కూడా పలగొట్టేస్తున్నారు. అంటే సీనిక్, మనం చూడాల్సిన ప్లేస్ కొన్ని మన కళ్ళకు అందంగా కనిపిస్తాయి కదా, వాటిలలో నాకు నచ్చిన ఊరు అదేదన్నా ఉంది పల్లెటూరు అంటే అది మా ఊరే. నాకు బాగా ఇష్టము. ఇంకా అంటే రెయినీ సీజన్లో ఇంకా బాగుంటుంది, ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మొత్తం గ్రీన్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఎన్ని ఫ్లాట్స్ అయినా, ఎంత డెవలప్మెంట్ అయినా సరే ఇంకా గ్రీనిష్గానే ఉంటుంది. అండ్ దట్టు
మస్తు ఉంటుంది ఇక్కడ. ఇంకా నేను మా బావ ఎక్కడ కెమెరా పెట్టి ఉంటావు, నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ లెంత్లో వెళ్ళాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కొంచెం దూరంగా ఉంటే ఎక్కువసేపు మనం డ్రైవ్ చేసిన వీడియో వస్తుంది కదా బావా అని చెప్పేసి నేనంటే లేదు దగ్గరుండే తీస్తాను, నువ్వు వెళ్ళేది వెనక సైడ్ నుంచి మళ్ళీ క్యాప్చర్ చేస్తానని చెప్పేసి తను అంటూ ఉన్నాడు. నేనేమో భయపడతా ఉంటే ఏం కాదులే నువ్వు డ్రైవ్ చేయగలవని చెప్పేసి నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా ఓకే అని చెప్పేసిన. ఇంకా మా డాలీ ఏమో నేను కూడా వస్తా అని చెప్పేసి అంటా ఉన్నది. ఏమో ఇంకా వాళ్ళిద్దరైతే దిగిపోయి ట్రైపాడ్ పట్టుకొని కెమెరా సెట్ చేస్తా అన్నారు. ఇంకా మేము అనుకున్న ప్లేస్లో అయితే నేను తీసుకున్న డిస్టెన్స్కి ఆ 3 గేర్లు వాడాలి అంటే మనం కొంచెం కార్ పికప్లో ఉండాలి, అంటే ఎక్కువ లెంత్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే మూవ్ అవుతా ఉన్నాము. ఇక్కడ మా బావ డ్యూయల్ కెమెరాతో నేను డ్రైవ్ చేస్తున్న ఆపోజిట్ సైడ్ అంటే నా లెఫ్ట్ సైడ్కి ఉన్న వ్యూ ఇది. వెంచర్లో ఉన్నామని చెప్పిన కదా, అప్పుడు ఇంకా లెంత్ ఎక్కువ ఉండడం కోసం అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటే ఓకే అనుకొని ఇంకా మేము డిసైడ్ అయిపోయినాము. ఇప్పటి నుంచి ఇంకా మా ఓన్ వాయిస్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎంత హ్యాపీగా వెళ్తున్నానో లోపల నాకు అంత భయం అవుతుంది, నేను ఒక్కదాన్నే వెళ్ళగలనా చేయగలనా అని చెప్పేసి. బట్ నేను చేసేసాను ఆల్రెడీ, అందుకే కదా వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూసిండ్రా నా భయము. సైడ్కి ఉండండి అంట, వాళ్ళు ఎక్కడనో డివైడర్ దగ్గర ఉన్నారు, నేనేమో ఆగొస్తకున్నా, అయినా కూడా నా భయం అట్లా ఉంటుంది మరి. చూసిండ్రా, చూడనీకి ఎంత బాగుందో కదా ప్లేస్. ఇంకా అక్కడి నుంచి అయితే నేను కొద్ది దూరం స్ట్రైట్గా వెళ్ళి 4th గేర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి టర్న్ తీసుకొని మళ్ళీ 4th నుంచి 2nd అలా వచ్చేసిన. అట్లా నేను గేర్స్ అన్నీ వాడాలి అన్నట్టుగా ఇంత లెంత్ అయితే తీసుకున్నా. ఇంకా నేను అటు వెళ్ళే లోపే డాల్ ఏడ్చినట్టుగా వినిపిస్తే స్పీడ్గా వస్తా ఉన్నా. అట్లా మా బావేమో దీని చేతిలో బండి ఉంటే ఆగదు, ఇంత స్పీడ్గా వస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇంకొచ్చిన తర్వాత చెప్పేసిన. దట్టు మస్తు దూరంగా ఉన్నట్టు అనిపించింది నాకైతే, చాలా దూరం వెళ్ళి రిటర్న్ అయినట్టు అనిపించింది. చాలా అంటే చాలా దూరంగా అనిపించింది. ఒక 4-5 గల్లీలు దాటిన తర్వాత, అదే ఇట్లా క్రాస్ రోడ్స్ లాగా ఉంటాయి కదా, అవి దాటిన తర్వాత వచ్చేసిన. మా బావ వాళ్ళ దగ్గర ఆగాలనుకున్నా, చూడండి ఎక్కడివి ఆగుతా ఉన్నానో నాకు గుర్తే లేదు అసలు. ఏడ్చింది బాగా, ఊపిరి పట్టిందని భయమైంది నాకు. మంచిగా నడిపినా ఎట్లా బాగా, చాలా బాగా. ఓన్ మనం ఎవరం లేము. బాయ్. నేను ఒక్కదాన్నే నడిపినా. నీకు ఒక విషయం తెలుసా, అక్కడ నుంచి ఫస్ట్ గేర్లో స్టార్ట్ అయినా కదా, ఫస్ట్ గేర్లో స్టార్ట్ అయినా మధ్యలో పోయిన 2nd గేర్లకు మూవ్ చేసుకొని అక్కడ పోయే వరకు ఎక్సలేటర్ ఇచ్చిన, మళ్ళీ అక్కడికి పోయే వరకు ఎక్సలేటర్ ఆపేసి క్లచ్ బ్రేక్ కొంచెం వాడి అటు తిరిగి ఆగిన కాసేపు. మీరు ఇటు వస్తారు కదా, సరే ఇప్పుడు కెమెరా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ కాసేపు ఆగి మీరు ఇక్కడికి రాగానే ఆసుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 secondsలో 2nd గేర్ నుంచి 3rd గేర్కి వేసిన, అలా ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చిన, మళ్ళీ క్లచ్ దొక్కి 4th గేర్ వేసిన, ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చిన, మళ్ళీ క్లచ్ దొక్కి 3rdకి వెళ్ళి ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చి బ్రేక్ వేసుకొని తర్వాత మళ్ళీ క్లచ్ దొక్కి మళ్ళీ 2nd గేర్కి వచ్చి అప్పుడు ఇటు వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సలేటర్ ఇచ్చిన, ఇక్కడ దిక్కని మళ్ళీ వీళ్ళని ఎక్కించుకోవద్దా నేను పోతా అని చెప్పి బ్రేక్ వేసుకున్నా. అట్లా జరిగింది. డాలీ నువ్వు భయపడ్డావా వదిలేసిపోయిందని? భయపడద్దు, మమ్మీ డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా, డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. బాయ్, పోదాం. బాయ్.